అత్తమ్మ గారు, అల్లుడు గారు, మీ అల్లుడు గారి పరిస్థితి ఇప్పుడు పెనం మీద దోసెలా ఉంది. ఈ నెల ఫోన్ ఈఎంఐ కట్టకపోతే వాడు నా ఫోన్ ఎత్తుకెళ్లేలాగున్నాడు. ఆ ఫోన్ కొనేటప్పుడు నేను గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు కట్టేటప్పుడు నా అకౌంట్ ఎందుకు గుర్తొస్తుంది? అదేం కాదు అత్తమ్మ, మీ అల్లుడు అప్పుల కుప్పలో ఉన్నప్పుడు అత్తమ్మే కదా క్రేన్ లాగొచ్చి కాపాడాలి. ఏదో ఒక 5,000 జీపే చేయండి అత్తమ్మ. 5,000 అల్లుడు గారు, నేను మొన్న మీ ఇంటికి వచ్చేటప్పుడు 4 కిలోల మటన్ తినడానికి తెమ్మంటే నువ్వు నన్ను మనిషివ డైనోసార్ వా అని అన్నావు. అలాంటిది ఇప్పుడు ఏకంగా నా జేబుకే కన్నం వేయాలని చూస్తున్నారా? నా దగ్గర చిల్లి గవ్వలేదు. వద్దమత్తమ్మ, మీ బీరువా అడుగున ఆ పాత పేపర్ల కింద దాచిన కట్టలు నాకు తెలుసు. ఒక్క 5,000 ఇస్తే మీ కూతుర్ని వారం రోజుల పాటు మహారాణిలా చూసుకుంటా. మహారాణిలా చూసుకోవటమా? నా కూతుర్ని బిచ్చగత్యం చేయకుండా ఉంటే చాలు. మర్యాదగా ఆ ఫోన్ వాడికి ఇచ్చేసి హాయిగా మటన్ కొనుక్కొనిరా. అత్తమ్మ, మీరు మనిషా లేక కుంభకర్ణుడికి దగ్గర చుట్టాలా? సరేలే, మీరు అన్నట్టుగానే మటన్ పంపిస్తాను, తినండి వాట్సాప్ లో.